ఈ కాన్సెప్ట్ 'శుభమాలోక్' అని ఒకాయన చేసాడు నవదుర్గల మీద. ఇంగ్లీష్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో దొరుకుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చును. ఇది అన్నిటికంట ఆహ్, కష్టమైన నవాంశలు 2 ఏమిటి అంటే ఏడో నవాంశ, ఎనిమిదో నవాంశ. ఈ 2 కొంచెం మనిషిని ఆహ్, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసుకొనొచ్చేవి ఈ నవాంశలు. ఇందులో కాళరాత్రి. కాళరాత్రిని చూడండి ఒక గాడిద మీద కూర్చొని ఉన్నది ఈవిడ. ఓకే. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత. నగ్నముగా గాడిద మీద కూర్చొని ఉండి, ఏకవేణి జడ వేసుకోకుండా విరబూసుకొని ఉన్న ఆవిడ, లేదా ఒంటి జడ వేసుకున్న ఆవిడ. ఓకే. లేదా జటలు కట్టేసి అసహ్యంగా ఉన్న ఆవిడ. ఎందుకంటే ఈ మహిషాసుర మర్దిని అయిన తర్వాత దేవి విపరీతమైన ఉగ్రాన్ని పొందేసింది. ఇలాంటి వాణ్ణి నేను చంపానా అని విపరీతమైన ఉగ్రత పొంది, ఆవిడ పరమ అసహ్యంగా, చాలా దారుణంగా, చూడ్డానికి భయంకరంగా ఉంది. రెండోది ఏడో ఇల్లుని తీసుకోండి. మొదటి ఇల్లు చూడండి. లగ్నంలో రవి ఉన్నాడు అనుకోండి. సప్తమంలో రవి ఉన్నాడనుకోండి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. లగ్నంలో రవి ఉన్నాడు అంటే 6 గంటలకి ఉదయం పుట్టినట్టు కదా! ఎప్పుడు ఎక్కడ తీసుకున్నా సరే ఉదయం 6, 6:15కి వేసుకోండి టైము. లగ్నంలో రవి ఉంటాడు మీకు. ఓకే. లేదా లగ్నానికి దగ్గరలో ఉంటాడు ఇటు అటు. అంటే తెల్లవారింది అని అర్థం. దాన్ని ఉదయ లగ్నము అంటాం. అలాగే సప్తమంలో రవి ఉన్నాడు అంటే చీకట పడింది అని అర్థం. ఓకే. కనుక చూడండి ఇది ఏడవ నవాంశ అంటే సప్తమాన్ని చూపిస్తోంది కాళరాత్రి. కాళరాత్రి అంటే పూర్తిగా చీకటైపోయింది. మహిషాసుర మర్దిని అయ్యి అతన్ని చంపిన తర్వాత మహిషుణ్ణి చంపిన తర్వాత విపరీతమైన ఉగ్రత పొంది ఉండి ఆవిడ నగ్నముగా మారి గాడిద మీద ఎక్కి జుత్తు విరబూసుకుని జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్ఠి కర్ణకాకర్ణి తైలాభ్యక్త శరీరిని మొత్తం ఒంటి మీదంతా తైలాన్ని పోసుకుంది. నల్లటి నూనె పోసుకొని తిరుగుతోంది. ఏ వామపాదోల్ల వామపాదోల్ల సల్లోహ లతా కంటక భూషణ వర్ధన్మూర్ధ ధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి. ఇది గాడిద మీద ఎవరెక్కుతారు? గాడిద మీద నెక్కించిన వాళ్ళు ఈ మధ్యన వీడియోలో అవి కనబడుతూ ఉంటాయి చూడండి. గాడిద మీద ఎవరెక్కుతారు? ఒక ఒక ఫూల్‌ని చూపించడానికి గాడిదని ఎక్కిస్తారు. "నువ్వెందుకు పనికిరాని వాడివిరా" అని అన్నారనుకోండి, ఏదో గుండు కొట్టించి గాడిదనెక్కించారు అన్న సామెత కూడా ఉంటుంది చూడండి. గాడిదనెక్కడము అన్నది మూర్ఖులకి, లేకపోతే తెలివి తక్కువ వారికి, ఎవరైతే చేతకాని వారుంటారో వాళ్ళకి మీరు గాడిదని వాహనముగా ఆపాదించవచ్చును. ఓకే. ఇప్పుడు ఈవిడ్ని మర్చిపోండి. ఇప్పుడు గాడిద ఎందుకు ఎక్కి కూర్చున్నది ఉన్నది అన్నదానికి చాలా పెద్ద తత్వం ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి లోపలికి వెళ్లి. కానీ ఈవిడ గాడిదనెక్కడానికి మనిషి ప్రవర్తనకి చిన్న తేడా ఉంది. ఏమిటి అంటే ఈ ఉగ్రతలో ఆవిడ గాడిదెక్కింది. అంత ఉగ్రతను పొందేశానే అని. అంతవరకు అర్థం చేసుకోండి చాలు. మనుషుల విషయానికొచ్చినప్పుడు గాడిద ఎవరెక్కుతారు అంటే బుర్ర తక్కువ వెధవలే గాడిద ఎక్కుతారు. తెలివైన వాడు ఎవడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గాడిదనెక్కడు. గుర్రాన్ని ఎక్కుతాడు కదా! సో, ఈ సప్తమ నవాంశ లోకి వెళ్ళిన గ్రహము ఏం చేస్తుంది అంటే, తాను చేస్తున్న తప్పు ఫలానాది అని ఆలోచించక, నేను చాలా తెలివైన వాడిని అన్న ఉద్దేశ్యంతో చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇది చూస్తే ఫక్కున నవ్వుతారు అవతల వాడు. ఈ మాత్రం వివేకం లేదా? ఇలా ఎవడైనా చేసుకుంటాడా? అని ఫక్కున నవ్వుతారు. ఓకే. అంత అసహ్యంగా ఉంటుంది. అందుకే ఈ ఈ నగ్న ఖరాస్థిత నగ్న అంటే బట్టలు లేని. అంటే ఎవడు చూసినా సరే, "అరే! బట్టలేసుకొని తిరగాలి కదా! బట్టలు లేకుండా తిరుగుతున్నావేంటి?" అని అంటారు చూడండి. లేకపోతే గాడిదనెక్కావేంటి? గుర్రాన్నెక్కాలి కదా! అంటారు చూడండి. ఈ రెండిటిని అలా తీసుకోండి. తీసుకొని ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎవరిని చూసినా సరే ఏమనుకుంటారంటే వీడికి వివేకం లేదురా, వీడికి బుర్ర లేదు. అందుకు వీడు ఇలా తిరుగుతున్నాడు అని అనుకుంటారు. దీన్నెలా వాడుకోవచ్చు అంటే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడాయన. ఫర్ ఎగ్జాంపుల్ చతుర్థాధిపతి లేదా చతుర్థ సంబంధం కలిగిన వాడు, చతుర్థాధిపతి యొక్క డిస్పోజిటర్, చతుర్థంలో ఉన్న గ్రహము ఇలాంటివి ఏమైనా సరే 20-23 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో ఉన్నాయనుకోండి, మీకు ఏంటవుతుంది అంటే
ఇల్లు కొంటాడు. ఆ ఇల్లు కొనే ముందు అన్ని చూసుకోడు. ఆ ఇల్లు లీగాలిటీ సరిపోయిందో లేదో చూసుకోడు. లేదా ఆ ఇల్లు కి నీరు వస్తోందో లేదో చూసుకోడు. ఆ ఇంటికి రేపు ఉదయం ఏమైనా లాభం ఉంటుందా? అక్కడ ఆ ఏరియాలో డబ్బు పెరుగుతుందా లేదా? అవేమీ చూసుకోడు. ఏ ఏదో చూస్తాడు. చూడగానే బావుంది అని అనుకుంటాడు. వెంటనే డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోతాడు. చాలా వరకు విషయాల్లో తప్పవుతుందిది. లేదా ఆఫీసు ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇల్లు మరెక్కడో తీసుకుంటాడు అర్థం లేకుండా. ఓకే. ఇది మీకు మూర్ఖత్వాన్ని, తెలివి తక్కువతనాన్ని చూపించగలదు. లేదా కంగారులో చాలా లైట్ తీసుకొని, ఏ విషయాన్ని పూర్తి పరిశీలన చేయకుండా, ఈ రోజు పరిభాషలో చెప్పాలంటే చాలా లైట్ తీసుకోవడం అంటారు చూడండి. ఆ రకంగా మూర్ఖపు ఆలోచన చేసి, అంటే క్రోడీకరంగా పరిశీలించకుండా డెసిషన్ తీసుకోవడం వల్ల జీవితంలో పడే కష్టాలను మీకు ఈ సప్తమ నవాంశ చూపించగలదు. సప్తమాధిపతి యొక్క డిస్పోజిటర్ ఒకవేళ కాళరాత్రి నవాంశలో ఉన్నాయి అంటే, అయ్యో! ఏమీ ఆలోచించకుండా ఇతన్ని పెళ్లి చేసుకున్నానే, లేకపోతే ఏమీ ఆలోచించకుండా ఈమెని పెళ్లి చేసుకున్నానే అని అనిపించవచ్చు. ఓకే. అయితే అది బ్రేక్ అవుతుందా? లేకపోతే వాళ్ళతోనే కంటిన్యూ అవుతామా అన్నది ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి చూడండి. ఓకే. లేదా కనెక్షన్స్‌ని బట్టి చూడండి. ఆ కనెక్షన్‌కి ఎయిత్ లేకపోతే సిక్స్త్ ఇలాంటివి కలుస్తున్నాయి అంటే మనం అవన్నీ మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. కాకపోతే దీంట్లో ఏంటి అంటే, ఈ దశ నడుస్తున్నంత సేపు ఏమనిపిస్తుంది అంటే, నేను చేసేది కరెక్టే. నేను చేసేది కరెక్టే. నేను తప్పు ఏమి చేయలేదు అనే మూర్ఖంలో ఉంటాడు మనిషి. ఓకే. లేదా ఆహ్, ఏమంటారు చీప్ మెంటాలిటీ ఉంటుంది చూడండి కొంతమందికి. ఆహ్, హ్మ్, హ్మ్, చాలా సంకుచిత బుద్ధులుంటాయి. ఏదో ముందుకెళ్ళి జీవితంలో ఒక ₹1,00,00,000 సంపాదించడానికి ఆలోచించడు. ఇక్కడెక్కడో అడ్డదారి తొక్కి ఒక ₹50 సంపాదిద్దాం అని ఆలోచిస్తాడు. ఆ చీప్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని కూడా మీకు కాళరాత్రి బాధిస్తుంది. ఈవిడ మీకు మీరు చేసిన తప్పులకి మాత్రమే శిక్ష వేస్తుంది. మీరు తెలివిగా ఉండడానికి ప్రయత్నం చేసినా, ఆ టైంలో తెలివిగా ఉండలేరు కనుక, ప్రయత్నపూర్వకంగా మరొకరి దగ్గర నుంచి మీరు హెల్ప్ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.